మొన్న బోరుగడ్డ అన్నయ్య, తర్వాత పోసాని తాతయ్య, ఇప్పుడేమో శ్రీరెడ్డి వదిన విజయనగరం పోలీస్ స్టేషన్లో వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి వచ్చింది. క్యూ కిస్లియే అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది, కొజ్జాగాడు అని తిట్టింది, చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాడు అని తిట్టింది, లోకేష్ బాబును కూడా తిట్టింది. ఇలాంటి విమర్శల్లో భాగంగా పర్సనల్గా విమర్శించకపోగా ఫ్యామిలీ మెంబర్స్ను కూడా తిట్టింది. దీనిలో భాగంగానే అరెస్టు చేస్తాం లేదా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపో అని పోలీసులు నోటీసులు పంపించారు. దీనిలో భాగంగా ఒకసారి విజయవాడలో సరెండర్ అయింది, రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ వచ్చింది. రీసెంట్గా మళ్ళీ విజయనగరంలోని ఓ పోలీస్ స్టేషన్లో కలిసి వచ్చింది. పోలీసులు కూడా ఇలాగే మేము ఎప్పుడు నోటీసులు ఇస్తే అప్పుడు వచ్చి కలిసి వెళ్ళిపోవాలి, క్షమాపణ కోరుతున్నట్టుగా ఓ నోట్ కూడా రాయించుకున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రత్యేకంగా అంటే లేడీస్ పోలీస్ స్టేషన్ సపరేట్గా ఉంటుంది కదా, అలాంటి స్టేషన్లో ఏమైనా పెట్టి రిమాండ్కి ఉంచుతారో లేదంటే వదిలేస్తారో తెలియదు. క్షమించే ప్రసక్తే లేదు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం ఎవరిని అంటే మా పార్టీ వాడు తప్పు చేసినా సరే ఒకలో వేస్తాం. రీసెంట్గా చేబ్రోలు కిరణ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని అసభ్యంగా మాట్లాడినందుకు అరెస్ట్ చేశారు. మరి అలాంటిది ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, లోకేష్ బాబు గారి భార్యని విమర్శించిన శ్రీరెడ్డిని ఏం చేస్తారంటారు? చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.